ఓం శ్రీ గురుభ్యో నమః. భగవాన్ రమణ మహర్షి ఉన్నటువంటి స్థలంలో చిన్నగా ఆంగ్లేయులు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు మహాత్ముని ఎలాగ ఆశ్రయించారు అనేది ఈరోజు చూద్దాం. దుర్లభం త్రయమేవైతత్ అంటారు. అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. ఇది జరగాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది మనందరికీ ఉన్నదనే భావిస్తున్నాను. మనిషిగా పుట్టడం దుర్లభం. మనిషిగా పుట్టిన మోక్షగామి కావడం అంతకంటే దుర్లభం. మోక్షగామి అయినా సరే ఒక మహాత్ముని అనుగ్రహం, ఆశ్రయం లభించడం అనేది ఇంకా దుర్లభం. ఒక సత్సంగం ఏర్పడడం అనేది జీవితంలో ఎన్ని జన్మల సుకృతంగానూ వచ్చినటువంటి అవకాశం. బెల్లం దగ్గరికి చీమలు చేరతాయే, అలాగా తేనెలూరే పువ్వు దగ్గరికి తేనెటీగలు చేరతాయే, అలాగా అమరత్వాన్ని ప్రసాదించే శ్రీ రమణ భగవాన్ దగ్గరికి ముముక్షువులు చేరుతూ ఉన్నారు. ప్రపంచమంతటి నుండి వస్తున్నారు. అలాగే రాబర్ట్ ఏడమ్స్ న్యూయార్క్ మహానగరంలో 1928లో జన్మించారు. ఆయన పసికందుగా ఉన్నప్పటి నుంచి ఎదురుగా ఏదో చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వేవాడు. కొంచెం మాటలు రావడం వచ్చిన తర్వాత, ఏమిటి బాబు అలా నవ్వుకుంటున్నావు అని తల్లి అడిగింది. అడిగితే, అమ్మా ఎవరే అతను నాతో మాట్లాడుతున్నాడు, అదేమి నాకు అర్థం కావటం లేదు అన్నాడు. వాళ్ళమ్మ నవ్వేసి వెళ్ళిపోతూ ఉండేది. రాబర్ట్కు ఏదో అనుభవాలు తెలుస్తున్నాయి అనేది అనుకొని నవ్వుకునేది. 7వ ఏట కూడా అదే అనుభవం ఆయనకి కలిగిందట. గచ్చకాయ రంగు గడ్డం, తెల్లటి జుట్టు, 2 అడుగుల ఎత్తును ఉన్న మనిషి కనిపిస్తున్నాడంట. తల్లికేదో అనుమానం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఏవో పరీక్షలు చేసి, ఏం పర్వాలేదు అదే తగ్గిపోతుంది అని చెప్పి పంపించేశాడు డాక్టర్. ఆ అనుభవాలు కొన్నాళ్ళకు తగ్గిపోయినాయి ఆయనకు కూడా. సరే, రాబర్ట్ ఒక చాక్లెట్ కావాలన్నా, ఆడుకునేందుకు ఏదైనా బొమ్మ కావాలన్నా గాడ్ 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 అని 3 సార్లు అంటాడట. భగవాన్ 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 అని. వాటిని ఆ 3 సార్లు అనేంత లోపలే వాటిని ఎవరైనా తెచ్చివ్వడమో ఇంట్లోనే దొరకడమో జరుగుతుందట. ఇది వాళ్ళమ్మ గమనించింది. ఒకనాడు నాకు వయోలిన్ కావాలి అన్నాడట వాళ్ళమ్మతో. ఇంత చిన్నతనంలో నువ్వు వయోలిన్ వాయించలేవు, కొంచెం పెద్దవాడివి అయిన తర్వాత కొని పెడతానులే అని నచ్చ చెప్పింది. రాబర్ట్ వెంటనే గాడ్ 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 అని ముమ్మార్లు పలికాడట. చిత్రం, వాళ్ళ బాబాయ్ వేరే ఊరిలో ఉంటాడట. అతను ఒక వయోలిన్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు రాబర్ట్ దగ్గరికి. తల్లి ఆశ్చర్యపోయింది. అదేమిటి మరిది, వాడేమీ వాయించగలడని వయోలిన్ తీసుకొచ్చావు అప్పుడే ఇంత చిన్న వయసుకి అన్నది. వీడు ఎప్పుడో పసివాడుగా ఉన్నప్పుడు చూశాను, అప్పటి నుండి ఇక్కడికి రావడం పడలేదు, ఏదో వీడికి ఇవ్వాలని బుద్ధి పుట్టింది, ఈ వయోలిన్ కొని తెచ్చాను వదిన గారు అన్నాడట. ఇలా జరుగుతూ ఉండేది. రాబర్ట్ స్కూలుకు వెళ్తాడు. ఏమీ చదివేవాడు కాదు. పరీక్షల్లో కాగితం ఎదురుగా పెట్టుకొని గాడ్ 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 అనేవాడట. తనేమి రాశాడో తనకి తెలీదు, పాస్ అయిపోయేవాడు. ఒకనాడు, నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, పుట్టవలసిన అవసరం ఏమొచ్చింది, నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అని వాళ్ళమ్మతో గట్టిగానే అన్నాడు. వాళ్ళ అమ్మ కూడా, ఏమిటా మతిమే లేని మాటలు, ఎవరైనా వింటే నిన్ను తిన్నగా పిచ్చాసుపత్రికి పంపించేస్తారు అని వాళ్ళమ్మ కాస్త విసుగ్గా చిరాగ్గా అన్నది. సరే, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రాలు ఇచ్చారు విద్యార్థులందరికీ. రాబర్ట్ కళ్ళు మూసుకొని గాడ్ 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 అని ఏదో రాయబోతూ ఉన్నాడట. ఒక అద్భుతం జరిగింది. ఒక ధవళ తేజస్సు, కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఆ హాలంతా నిండిపోయింది. ఆ తేజస్సులో కరిగిపోవడం మొదలుపెట్టాడు. తోటి విద్యార్థులు, బెంచీలు, కుర్చీలు అన్నీ అణువుల్లా కరిగి ఆ కాంతిలో లీనమైపోతున్నాయి. అదంతా చూస్తూ ఉండగానే తన శరీరం కూడా లేకుండా పోయింది.
నేను ఈ శరీరాన్ని కాదు, నేను సచ్చిదానంద స్వరూపిణి, అనంతుడిని, ఈ విశాల విశ్వమంతా నేనే అనే భావన మాత్రం అనుభవిస్తూ ఉన్నాడు. అదే భావనతో ఉంటున్నా, అదే ఆనందాన్ని అనుభవిస్తున్నా కరచరణాలు తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. చూడండి ఎంత గొప్ప అనుభవాలో. ఇది సాధ్యం కాని పని కాదు. పూర్వజన్మ సుకృతం, గురువుల అనుగ్రహం, ఈ రెండూ తోడైతే చాలు. అలాగే ఒకనాడు ఒక గ్రంథాలయానికి వెళ్ళాడట. పలానా పుస్తకం తీయాలనేది ఏమీ లేకుండా ఒక పుస్తకం తీశాడు. దాని పేరు హూయామై, నేనెవడను. ముఖ చిత్రం చూసి చూడగానే ఒళ్ళు పులకరించింది. దేహంలోని అణువణువు నాట్యమాడాయి. ఎవరిదా చిత్రం? శ్రీ రమణ భగవాన్ది. తనకు 7-8 వచ్చే వరకు దర్శనమిచ్చిన భగవాన్ ఎవరు అంటే ఈయనదే అని అర్థమైంది. తేడా ఒక్కటే, 2 అడుగుల ఎత్తు మాత్రం కాదు, శరీరానికి తగిన పొడగరే. రాబర్ట్ తన 19వ ఏట భారతదేశానికి వచ్చాడట. నేరుగా తిరువణ్ణామలై వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకున్నాడు. నీకు చిన్నతనం నుండి కనిపించింది ఎవరు అని అడిగారు భగవాన్. మీరే అన్నాడు రాబర్ట్. నువ్విప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏమీ ఆలోచించడం లేదు, చూస్తున్నాను అన్నాడు. అదే ఆలోచన రహితమైన మనస్సే ముక్తి. నిశ్చలమైన మనస్సుకు మరో పేరు ఆత్మ. ఆత్మగా ఉండిపో అన్నారు భగవాన్. ఆశ్రమంలోనే ఉంటూ భగవాన్ సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ కొన్నాళ్ళు గడిపాడు. అలా ఉండి భగవాన్ దీవెనలు అందుకొని అమెరికా వెళ్ళిపోయాడు. రాబర్ట్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతామోనికా అనే పట్టణంలో నివసిస్తూ తన దగ్గరకు వచ్చి దైవాన్ని గురించి, శాంతి గురించి అడిగిన వాళ్లకు నిశ్శబ్దంగా ఉండు, మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చెయ్యి, సాధన వల్లనే సాధ్యమవుతుంది, అదే జీవన్ముక్తి అని చెబుతూ అలా చెప్పి వాళ్ళకి సాధనలు అవి కాసేపు అభ్యాసాలు చేయించి పంపిస్తూ ఉండేవాడు. అలాగే అనేక మంది ఆంగ్లేయులు ఉన్నారు. అలాగ రమణుడి చుట్టూ చేరారు. వారిలో సోమర్సెట్ మామ్ అనే అతను, అలాగే పాల్ బ్రంటన్ యాదుడు అనేటటువంటి సుప్రసిద్ధ పాత్రికేయుడు, అలాగే చాడ్విక్ ఆంగ్లేయుడు, అలాగే ఆస్బోరన్ కూడా ఆంగ్లేయుడు. వీళ్ళందరికీ జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోవాలని మొదట నుంచి ఆసక్తి. క్రైస్తవ, మహమ్మదీయ, సూఫీ, జైన, బౌద్ధ, హిందూ మతాలను మదించి చూశాడు. చివరకు శ్రీ రమణ భగవాన్ చరణ కమల సన్నిధికి చేరాడు. వారి బోధామృతాన్ని గ్రోలాడు. వారిని విడిచిపెట్టలేదు. భక్తులైన వారు అసంఖ్యాకులుగా ఉన్నారు. ఇలా ఎంతోమంది రమణ భగవాన్ చుట్టూ చేరి సాధనలు చేస్తూ, అభ్యాసం చేస్తూ, శరణాగతి చేస్తూ నేనెవడను అనే దానికోసం సాధన ప్రారంభిస్తారు. అలాంటి వాళ్లల్లో అనేక మంది ఆయన దర్శనం చేసుకోవటానికి వస్తూ ఉండేవాళ్ళు. సరే, ఇలాగా జరుగుతూ ఉన్న రోజులలో భగవంతుడు సంకల్ప మాత్రం చేతనే మానవాళికి జ్ఞానం ప్రసాదించవచ్చు కదా. అసలు తను పుట్టడం ఎందుకు, నానా బాధలు పడడం ఎందుకు అని ఈ ప్రశ్నలు చాలామంది వేస్తూ ఉంటారు. అలాగే బుద్ధ భగవాన్ శిష్యుడు ఒకనాడు తన గురుదేవునికి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడట. బుద్ధ భగవాన్ అడిగాడు, ప్రభు, చక్రవర్తికి జన్మించిన మీరు, రాజప్రాసాదాలతో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉండవలసిన మీరు, అంతఃపుర కాంతలతో కేళీ విలాసాల తేలుతూ ఉండవలసిన మీరు, బంగారు పల్లకీల్లో పయనిస్తూ ఉండవలసినటువంటి మీరు, ఇలా ఎండనక, కొండనక, వాననక, వరదనక, కాలి నడకన రాళ్ల మీద, రప్పల మీద నడుస్తూ ఎందుకు స్వామి కష్టపడతారు అని అడిగాడట. అడిగితే బుద్ధ భగవాన్ చెప్పారు, సోదర మానవులకు నేను చూసిన వెలుగును చూపించాలని, నేను సంపాదించిన జ్ఞానాన్ని బాగా అందరికీ పంచిపెట్టాలని ఇలా చేస్తున్నాను అని బుద్ధ భగవాన్ సమాధానం.
అయితే అప్పుడు శిష్యుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ప్రభూ, మీరు సాక్షాత్తు పరమేశ్వరులని నాకు అనుభవం, నేను చూశాను, నాకు తెలుసు. కేవలం మా మీద కరుణ చేతనే దేహధారి అయి విచ్చేశారని కూడా తెలుసు. అయితే మీరు ఇలా కష్టపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. మీరు సంకల్పించి మానవులందరికీ జ్ఞానం ప్రసాదించవచ్చు కదా. బుద్ధ భగవాన్ జవాబు చెప్పలేదు. అలాగా శిష్యుడిని చూస్తూ కూర్చున్నాడు. అలా అడుగుతున్నాడు, అంత భక్తిగా అడుగుతున్నాడని ఈయన కూడా ప్రేమ వాత్సల్యంగా చూస్తూ మౌనం వహించి ఊరుకున్నాడు. ఒకసారి బుద్ధ భగవానే శిష్యుడితో చెప్పాడు, సరే, నేను ఇలాగా ఈ గ్రామానికి వచ్చాను కదా, నేను ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిస్తాను, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకొని రా అని చెప్పాడు. శిష్యుడు అలాగే స్వామి, ఈ ఊళ్ళో వాళ్ళకి అడిగి వస్తాను అని చెప్పాడు. వచ్చాడు, ఊళ్ళోకి వచ్చి అన్నీ ఏమడిగాడో ఎలా అడిగాడో వచ్చి ఇలా చెప్పాడు స్వామివారి దగ్గరికి, ప్రభూ, కొంతమంది ఐశ్వర్యాన్ని, కొంతమంది అధికారాన్ని, కొంతమంది సంతానాన్ని, కొంతమంది కీర్తిని, మరికొంతమంది అన్నిటినీ కావాలి అని కోరుకుంటున్నారు అని చెప్పాడు శిష్యుడు. జ్ఞానాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు అని నెమ్మదిగా అడిగాడు బుద్ధ భగవాన్. శిష్యుడు చెప్పాడు, జ్ఞానాన్ని కోరుకుంటున్న వారు నాకెవరూ కనపడలేదు ప్రభు. అప్పుడు అలా చెప్పాడు బిక్కమొహం వేసుకొని శిష్యుడు. అప్పుడు బుద్ధ భగవాన్ ఇలా చెప్పారట, నేను సంకల్పించి మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించాలని కదా నువ్వన్నావు, ఒక్క మా సంకల్పంతోనే అందరికీ జ్ఞానం ఇచ్చేయచ్చు కదా అని కదా నువ్వు అన్న అడిగావు. ఎవరికి అక్కర్లేని జ్ఞానాన్ని నేను ఇస్తే మాత్రం ఎవరు పుచ్చుకుంటారయ్యా అని ఆయన మళ్ళీ ప్రశ్న వేశారు. శిష్యుడికి సమాధానం దొరకలేదు. కోరికల నుండి విముక్తి కలిగిన నాడే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానానికి నిర్వచనం దివ్య శాంతి అని కదా బుద్ధ భగవాన్ సందేశం. అలాగే శ్రీ రమణ భగవాన్ సన్నిధికి ఒక ఆమె వచ్చి, భగవాన్, నాకే కోరికలు లేవు, మోక్షం కావాలనే ఒక్క కోరిక తప్ప, మీరు అనుగ్రహించి నా కోరిక తీర్చాలి అని ప్రార్థించిందట. భగవాన్ చిరునవ్వు నవ్వి, ఏ కోరిక లేకపోతే మిగిలేది మోక్షమే, నేను వేరే తీర్చడానికేముంది అన్నారు. నిజమే, బంధమేది మోక్షమేది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగీ ముక్తిర్నిర్విషయం మనః. కోరికలతో నిండిన మనస్సే బంధం, ఏ కోరిక లేకపోవడమే మోక్షం. ఇంతే. కాబట్టి నీ కోరిక లేదు అంటే మోక్షమే ఉన్నది. ఇంకా ఇదే కదా భగవాన్ బోధ. దీన్ని చక్కగా సూటిగా అర్థం చేసుకునే మనస్సు, ప్రజ్ఞ, ఆ శ్రద్ధ, శరణాగతి, భక్తి ఇవన్నీ ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఓం తత్సత్.